అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ టీం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్ అయితే గెలిచింది. ఇది మూడో T20 వరల్డ్ కప్ మన ఇండియాకి వచ్చింది. అవునా కదా? అది కాకుండా ప్రపంచంలోనే T20 మ్యాచెస్ అంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే మన ఇండియన్ టీం చాలా అంటే చాలా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే. ఇదైతే మనమైతే గుర్తుపెట్టుకోవాల. 52 T20 మ్యాచెస్ అయితే ఆడింటే ఇండియన్ టీమ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 42 T20 మ్యాచెస్ అయితే గెలిచింది. 8 ఓడిపోయింది. ఇక 2 అయితే రిజల్ట్ అయితే రాలేదు. 80.77% అయితే అంటే ఇంత పర్సెంట్ అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అయితే ఇండియన్ టీమ్ T20 మ్యాచెస్‌ని అయితే గెలిచింది. ఇదే హైయెస్ట్. ప్రపంచంలో ఇదే హైయెస్ట్. కానీ ఇలాంటి సూర్యకుమార్ యాదవ్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంటే నేను కెప్టెన్ అవ్వడానికి, T20లో కెప్టెన్ అవ్వడానికి, T20 వరల్డ్ కప్‌కి కెప్టెన్ అవ్వడానికి గౌతమ్ గంభీర్ కారణం కాదు. కారణం ఆ నలుగురే అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అవ్వడానికి కారణమైన ఆ నలుగురు ఎవరు? తర్వాత గౌతమ్ గంభీర్ ఎలా కారణం అవ్వలేదు అని అయితే మనమైతే మాట్లాడుకుందాం. అంటే శ్రీలంక సిరీస్‌కు ముందు 3-4 రోజుల ముందు ఐసీసీ చైర్మన్ జైషా అంటే అప్పుడు బీసీసీఐ కార్యదర్శి. ఆ టైంలో శ్రీలంక సిరీస్‌కి ముందు సూర్యకుమార్ యాదవ్‌కి ఫోన్ చేసి చెప్పాడంట, "నువ్వు T20 వరల్డ్ కప్ కూడా కెప్టెన్ అయితే ఉంటావు. T20లో నువ్వే కెప్టెన్" అని జైషా ఫోన్ అయితే చేసి చెప్పాడంట. దీనికి ముందు అంటే రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, తర్వాత అజిత్ అగర్కర్ వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా డిస్కషన్ అయితే చేశారంట. సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్ పెట్టాలా వద్దా? పెడితే అంటే ఇండియన్ T20 టీమ్‌కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉంటే ఇండియన్ టీమ్ ముందుకు పోతుందా? సర్వైవ్ అయితుందని చాలా అంటే చాలా డిస్కస్ అయితే చేశారంట. వీళ్ళ నలుగురే కారణం. జైషా, తర్వాత రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళు నలుగురే నేను కెప్టెన్ కావడానికి T20 వరల్డ్ కప్‌కి కెప్టెన్ కావడానికి వీళ్ళు నలుగురే కారణమని సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ కామెంట్ అయితే చేశాడు. గౌతమ్ గంభీర్ రీజన్ కాదు నేను కెప్టెన్ అవ్వడానికి అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంటే ఎందుకు గౌతమ్ గంభీర్ రీజన్ కాలేదంటే ఆ టైంలో కోచ్ బాధ్యతలు స్వీకరించలేదు. గౌతమ్ గంభీర్ ఆ టైంలో అప్పటికి అంటే కోచ్ అయితే అవ్వలేదు. హెడ్ కోచ్ అయితే అవ్వలేదు. ఆ టైంలోనే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయితే అయిపోయాడు. ఓకేనా? వీళ్ళు నలుగురైతే రీజన్ అంట. ఫైనల్‌గా ఇండియన్ టీమ్‌కి T20 వరల్డ్ కప్ అయితే వచ్చింది. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అవ్వడానికి వీళ్ళ నలుగురే కారణమని సూర్యకుమార్ యాదవ్ అయితే చెప్పాడు. ఇది కరెక్టా కాదా? గౌతమ్ గంభీర్ కారణం కాదు అని అయితే చెప్పాడు. అవునా కదా? ఇది నిజమే చెప్పింటాడు. అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.